హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది. మనం బయట కొనకుండా మనం ఇంట్లోనే ఇక్కడ నేనైతే ఐస్ క్రీమ్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. ఐస్ క్రీమ్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అనమాట. ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను పాలైతే హాఫ్ లీటర్ తీసుకున్నాను. కాగనిచ్చి మన డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకుంటాను కదా నేనెప్పుడు. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌ని ఇందులో కలుపుకున్నాను. హ్మ్, ఇక్కడైతే నేను లిక్విడ్ తీసుకున్నాను. కండెన్స్డ్ మిల్క్. లిక్విడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి లిక్విడ్ చేసుకొని ఇందులో కలుపుకొని కొంచెం ఇలాచీ పౌడర్ దంచుకొని వేసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం దగ్గర పడనియాలి. ఒక 5 మినిట్స్ మరిగించాక చిక్కబడ్డాక కొంచెం షుగరు, మనకు తగినంత షుగరు వేసుకున్నాను. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. అది కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి చిక్కబడుతూ ఉంటుంది. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచేసి మనం దగ్గర పడ్డదాకా కలుపుకొని చల్లారనివ్వాలి. నేనైతే చల్లారనిచ్చి ఒక గ్లాసులలో వేసుకున్నాను. నేనైతే ఇక్కడ ఇంట్లో మౌల్స్ ఏమి లేవు నా దగ్గర, ఉన్న వాటితోనే చేసుకున్నాను. నేను ఇక్కడ గ్లాసులలో పోసుకొని, మనకు దగ్గర స్పూన్స్ ఉన్నాయి, స్పూన్తో కవర్ చేశాను. ఇలా సీల్ చేసేసాను కవర్స్తో. ఇంట్లో ఉంటే ఇలా చేసుకున్నాను. ఇంట్లో ఉన్న వాటితో నేను చేసుకున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి. ఒక 24 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. 1 డే పెట్టినా పర్లేదు. ఇవాళ చేసుకున్న రేపు తీసుకుంటే సరిపోతుంది. అది నేను అడ్జస్ట్తో చాక్తో ఇలా అన్నాను అని షేప్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో. డ్రై ఫ్రూట్స్తో చాలా అద్భుతంగా ఉంది. వందలు పెట్టి కొనకుండా ఇంట్లోనే ఇలా ఐస్ క్రీమ్స్ తయారు చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో? అందరూ ఇలా చేసుకోండి. డెఫినెట్గా ట్రై చేయండి. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.